కార్ల తయారీ సంస్థలు జూలై నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో ప్యాసింజర్ వాహన విభాగంలో ఎస్యూవీలు అత్యధికంగా అమ్ముడైన సెగ్మెంట్గా నిలిచాయి. ఈ నెల 14న విడుదల చేసిన సియామ్ గణాంకాల ప్రకారం మొత్తం 13,60,000 కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఎస్యూవీలు, ఎంపీవీల అమ్మకాలు 8,68,132 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం అమ్మకాలను గత ఏడాదితో పోలిస్తే 2% సేల్స్ పెరిగాయి. మొత్తం అమ్మకాల్లో ఎస్యూవీలు, ఎంపీవీల విక్రయాలు 63%గా ఉన్నాయి. మహీంద్రా 3x0 2024 ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో 10వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ 4 నెలల్లో మొత్తం 32,501 కార్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా ఎక్స్యూవీ 300 2023లో 19,814 యూనిట్లు మాత్రమే అమ్మకాలను నమోదు చేసింది. ఇప్పుడు దాని అమ్మకాలు 64% పెరిగాయి. ఈ కారు గంటలోనే 55,000 బుకింగ్స్ని సాధించింది. కియా సోనెట్ మరియు గ్రాండ్ విటారా మొత్తం 34,609 కార్లు సేల్స్తో సోనెట్ 9వ స్థానంలో ఉంది. 2023లో ఇదే సమయంలో కేవలం 29,962 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అమ్మకాల్లో 16% పెరుగుదల నమోదైంది. మారుతి గ్రాండ్ విటారా 8వ స్థానంలో ఉంది. ఈ సమయంలో మొత్తం 36,463 కార్లు అమ్ముడవ్వగా 2023లో 36,154 కార్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు అమ్మకాలు 1% పెరిగాయి. హ్యుందాయ్ వెన్యూ మరియు మారుతి ఫ్రాంక్స్ మొత్తం 37,177 యూనిట్లతో వెన్యూ 7వ స్థానంలో ఉంది. 2023లో ఇదే సమయంలో 42,223 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం దీని అమ్మకాలు 12% పడిపోయాయి. మారుతికి చెందిన ఫ్రాంక్స్ 6వ స్థానంలో ఉంది. మొత్తం 47,580 కార్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే సమయంలో 39,858 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అమ్మకాలు 19% పెరిగాయి. టాటా నెక్సాన్ మరియు మహీంద్రా స్కార్పియో 48,593 యూనిట్ల సేల్స్తో నెక్సాన్ 5వ స్థానంలో ఉంది. 2023లో ఇదే సమయంలో 55,601 కార్లను విక్రయించింది. అమ్మకాలు 13% పడిపోయాయి. 53,068 యూనిట్లతో మహీంద్రా స్కార్పియో 4వ స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 38,105 యూనిట్లను విక్రయించింది. అమ్మకాలు 39% పెరిగాయి. మారుతి బ్రెజా మరియు హ్యుందాయ్ క్రెటా మొత్తం 59,147 యూనిట్లతో మారుతి బ్రెజా 3వ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో 52,355 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇప్పుడు అమ్మకాలు 13% పెరిగాయి. హ్యుందాయ్ క్రెటా 2వ స్థానంలో ఉంది. ఈ కారు మొత్తం 63,752 యూనిట్లను విక్రయించింది. 2023లో 57,144 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అమ్మకాలు 12% పెరిగాయి. టాటా పంచ్ కారు మొదటి స్థానంలో ఉంది. గత 4 నెలల్లో మొత్తం 72,466 కార్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే సమయంలో కేవలం 45,067 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. పంచ్ కారుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎస్యూవీల్లో మిడ్ సైజ్ కార్ల కంటే కాంపాక్ట్ ఎస్యూవీలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎస్యూవీలు కొనాలనే కోరిక ప్రజల్లో ఉంది. అదే సమయంలో తక్కువ బడ్జెట్ ఉన్న కార్లను కొనాలనుకునే ప్రజలు ఈ కార్లను ఇష్టపడతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.